హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకునే వ్యక్తి. పవన్ కళ్యాణ్ అలా కనపడతారు కానీ ఆయన ఒక తుఫాను అని చెప్పారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక నేషనల్ మీడియా అయితే కోడెక్కుస్తుంది విజయానికి పవన్ కళ్యాణే కీలకమని. తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపి ఒక కూటమి చేసి ఇవాళ 91% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి కారణం మొత్తం కూడా పవన్ కళ్యాణే అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా గోడెక్కుతుంది. ఇక రాష్ట్రంలో ఉండే మీడియా అయితే నిన్న మొన్నటి వరకు జై జగన్ అన్న మీడియా కూడా ఇవాళ తోక ముడుచుకొని మళ్ళీ జై పవన్ అనేదాకా వచ్చింది. మీరు చూడండి వీడియోలో కొన్ని ఛానళ్ళ నెంబర్ 1 నెంబర్ 2 అనే ఛానళ్ళు తమ పంథా మార్చే మాటకొస్తే పవన్ కళ్యాణ్ నిందించడమే పనిగా పెట్టుకున్న ఛానళ్ళు ఇవాళ దారికి వచ్చాయని చెప్పాలి. దారికి రావాల్సిన స్థితి వాళ్ళది, అంతకుమించి ఏం చెప్పలేము. కానీ ఒక పేరెన్నిక కన్నా ఛానల్ అయి ఉండి నెంబర్ 1 ఛానల్ టీవీ9 కావచ్చు, నెంబర్ 2 ఛానల్ ఎన్టీవీ కావచ్చు, ఇలాంటివి రాసిన రాతలు కూసిన కూతలు మామూలు కాదు. పవన్ కళ్యాణ్ని పనిగట్టుకుని డీగ్రేడ్ చేసే పని చెప్పాయి. ఇవాళ వీరుడు సూర్యుడు అని పొగుడుతున్నాయి కానీ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి రాజకీయం రాదు, పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు జనం, ఇట్లాంటి స్టోరీలు హాఫ్ అన్ అవర్ స్టోరీలు చేసినాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా గెలిపే సమాధానం చెప్తుందండి అన్నింటికి. సహజంగా సచిన్ టెండూల్కర్ అనేవారు, ఆయన విమర్శకులు మీరు చాలా విమర్శలు వినపడుతున్నాయి, మీ విమర్శకులకు సమాధానం ఏంటంటే నా బ్యాట్తోనే చెప్తాను విమర్శకులకు సమాధానం అని చెప్పేవాడు. సెంచరీ చేయగానే విమర్శకులే నోరెండబెట్టి ప్రశంసలు కురిపించేవారు. ఆ రకమైన ఒక స్థిర చిత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శించారు. ఇవాళ కూటమి దేశంలోనే నివ్వెరపోయే విజయాన్ని కూటమికి తెచ్చిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ క్రమంలో కొందరు దారి తప్పారు, కొందరు దారి చూపారు అని చెప్పాలి. కొందరు దారి తప్పారు, కొందరు దారి చూపారు. ఎవరు దారి తప్పారు, ఎవరు దారి చూపారు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారికి వయసు అయిపోయింది. ఈ వయసులో ఆయన కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉన్నా కానీ గౌరవప్రదంగా ఉండేది ఆయనకి. అలా కాకుండా జనసేన పార్టీలోకి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ రాలేదు నా దగ్గరికి అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసి ఇప్పటికే ఆయనకి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం మీద కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం గారు, అందరితోటి తప్పెట్లు తాళాలు కొట్టించిన ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ 2019 నుంచి 24 వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల చాలా నిరసన వ్యక్తమైంది. అయినప్పటికీ సర్లే పెద్ద ఆయన అని వదిలేశారు. కానీ ఆయన ఎప్పుడైతే జగన్ పంచని చేరి పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ముద్రగడ పద్మనాభం గారు కామ్గా ఒకవేళ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా ఎవరికి వెళ్లకుండా కామ్గా ఇంట్లో కూర్చొని ఏమీ మాట్లాడకపోయినా గౌరవంగా ఉండేది. అలాంటి ఆయన ఇవాళ పేరు మార్చుకుంటానని చెప్పి చివరికి గెజెట్లో ఆయన అప్లై కూడా చేసుకోవడం జరిగింది. ఆ దుస్థితికి పోవడం అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విజయంతో బాగా డ్యామేజ్ అయిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆ తర్వాత రెండో వ్యక్తి కొబ్బరిబొండం కత్తిగాడు, ఈ పోతిని మహేష్. జనసేన అనేది లేకపోతే ఈ పోతిని మహేష్ ఎవడో కనీసం ఎవరికి తెలియదు కూడా, వాళ్ళ పక్క వీధిలో వాడికి కూడా తెలియదు ఇతను. అలాంటి వ్యక్తి ఇవాళ జనసేన పార్టీ టికెట్ ఆయనకి ఇస్తానంటే అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. 10 కోట్లకు బేరం పెట్టుకున్నాడు. అది కాస్త అధినేతకి తెలిసి ఆ సీట్ని బీజేపీకి ఇవ్వడం జరిగింది. బీజేపీకి ఇచ్చిన ఆక్రోశంతో అరే నా 10 కోట్లు పోయిందంటే ఎంత నిబద్ధతగా ఉండాలండి. జీవితాన్ని ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ జీవితాన్ని ఇవాళ ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇలాంటి వాడు ఇవాళ కొబ్బరిబొండం కత్తితో చేయి నరకండి ఏదో ప్రగల్భాలు పలికి చివరికి ఒక వెర్రి పుష్పంలాగా మిగిలిపోయాడు పోతిన మహేష్. ఎస్, ఈజ్ ఎ వెర్రి పుష్పం. సో ఈ పోతిన మహేష్ ఎమ్మెల్యే కావాల్సిన వాడు ఇవాళ కొబ్బరిబొండాలు అమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా పోయాడు. సో జనసేన పార్టీ విజయంతో వెర్రి పుష్పమైన వ్యక్తి పోతిన మహేష్. తర్వాత మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నానని చెప్పి సో పవన్ కళ్యాణ్ గారికి ముద్దులు పెట్టి దండాలు పెట్టి కటౌట్లు పెట్టుకొని ఊరేగి చివరికి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి తీసుకునేది తెలుగుదేశం పార్టీలో చేరాడు. అక్కడ వరకు బాగానే ఉంది. లాస్ట్లో కేఏపాల్ని మించిపోయాడు. పవన్ కళ్యాణ్ ఓడించాలని పిలుపునివ్వడం, జగన్మోహన్ రెడ్డి హీరో అని చెప్పడం,
సో పవన్ కళ్యాణ్ ఇతను చెప్తారట ఓట్లు వేస్తారట. అరే పిచ్చి పుల్క, అక్కడ జాతీయ అవార్డు వచ్చిన అల్లు అర్జున్ చెప్తే ఓటేలా తెలుసు కదా మనందరికీ. శిల్పా రవిచంద్రారెడ్డి పరిస్థితి ఏమైంది? శిల్పా రవిచంద్రారెడ్డి పరిస్థితి ఏమైంది? అల్లు అర్జున్ వెళ్ళి తగ్గేదేలా అంటే వాళ్ళు ఆల్రెడీ తగ్గించేశారు. శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించరా. అల్లు అర్జున్ లాంటి వాడికే గతి లేదు. నువ్వెవరు? నువ్వు ఏదో 4 వీడియోలు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు చేస్తే నీకు మొత్తం జనం మిమ్మల్ని నీకేదో బ్రహ్మార్థం పట్టారని నువ్వు చెప్పినట్టు ఆడతారని అనుకుంటాడు. సో ఎస్సీ ఎస్టీలందరూ, ముస్లింలు వీళ్ళందరూ కూడా ఆయన చేతిలో ఉన్నట్టుగా 15 లక్షల నుంచి 20 లక్షల ఓట్లు ప్రభావితం చేయగలుగుతాడు ఈ మగాడు. ఇతను వెర్రి పుష్పమయ్యాడు. పవన్ కళ్యాణ్ గెలుపుతో వెర్రి పుష్పమైన మహాసేన రాజేష్. తర్వాత కళ్యాణ్ దిలీప్ శుంకర తమ్ముడు చాలా టాలెంటెడ్, చాలా అంటే చాలా టాలెంటెడ్. బహుభాషా కోవిదుడు, అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన వాడు, ప్రతి అంశాన్ని విడమర్చి విపులంగా చెప్పగలిగిన వాడు, కన్విన్సింగ్ చేయగలిగిన వాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి సమాధానం చెప్పగలిగిన తీశ. అలాంటి వాడు కూడా చివరిలో దారి తప్పాడు. జగన్మోహన్ రెడ్డిని స్తుతిస్తూ జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే దేవుడే దిగి రావాలన్నాడు. బహుశా ఆ దేవుడు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికి అతనికి అర్థమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తోటి ఎవరైనా, పోతిన మహేష్ అయినా, మహాసేన్ రాజేష్ అయినా, కళ్యాణ్ దిలీప్ శుంకర్ అయినా, మెగా ఫ్యామిలీతో వీళ్ళకి ఫేమ్ వచ్చింది తప్ప వీళ్ళేదో పెద్ద వీరులు సూర్యులని కాదు. కానీ తమ్ముడు కూడా దారి తప్పి కళ్యాణ్ దిలీప్ శుంకర చివరిలో చేసిన వీడియోలు అభాస్పాలు చేసే ఇతను అనవసరంగా మనము నెత్తిన పెట్టుకున్నామన్న ఒక భావన జనసేనకు కలిగించారు చేశాడు. ఇప్పుడేదో నష్ట నివారణ చర్యలు చేస్తున్నాడు కానీ కష్టకాలంలోనే కదా మిత్రమా. ఎవరైనా తోడు ఎవరున్నానంటే కష్టకాలంలో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. అంతే తప్ప అవసరం వచ్చినప్పుడు బురద జల్లి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ తిరిగి పార్టీలోకి వస్తారన్నా, తిరిగి పార్టీకి అనుకూలంగా మాట్లాడినా కానీ నమ్మగలమా చెప్పండి? ఇంత మేధో సంపత్తి కలిగిన తమ్ముడు ఈ రకంగా డీగ్రేడ్ అయిపోవడాన్ని నేనైతే జీర్ణించుకోలేకపోయా. బట్ డీగ్రేడ్ అయిపోయాడు. పితాని బాలకృష్ణ, మీ అందరూ గుర్తుంటుంది. పితాని బాలకృష్ణ ఎన్నెన్ని మాటలు అన్నాడండి, ఎన్నెన్ని మాటలు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని. సో ఆయన ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2019లో ఫస్ట్ టికెట్ ఇచ్చింది పితాని బాలకృష్ణకి. ఆ ఫస్ట్ టికెట్ ఇచ్చిన వ్యక్తి ఈసారి పొత్తులో బాగా ఇవ్వలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. నన్ను అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా పెడార్థాలు తీసుకుని ఆయన ఏదో పెద్ద పొడి చేస్తానని చెప్పేసి వైసీపీలోకి వెళ్ళి ఇవాళ నేను కూడా వెలిపించుకోబోయాడు. ఇక పాటంశెట్టి సూర్యచంద్ర డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నిజంగా పాటంశెట్టి సూర్యచంద్ర గారికి టికెట్ ఇచ్చుండి గెలిచేవాడు. కానీ పాటంశెట్టి సూర్యచంద్ర తనను తాను అతిగా ఊహించుకున్నాడు. నేను రోజు జనాన్ని కలుస్తాను, ఖచ్చితంగా జనం అంతా నాకే ఓటేస్తారన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పాటంశెట్టి రోజు జనం మధ్య తిరుగుతూ ఉంటాడు. కేతిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే రోజు మైకిల్ ఇలా పెట్టుకొని ప్రతి వాడిని పలకరించి వీడియో తీసుకుని వేసుకుంటాడు. ఏమైంది? ఓడిపోయాడు. నీకంటే తోపే కదా ఆయన, ఆల్రెడీ ఎమ్మెల్యే, నీకంటే తోపే కదా. అలాగే ఇతను ఎవరు, మార్గాని భరత్ అదే పని చేస్తాడు. అతను కూడా ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు కదా. మరి వాళ్ళే పనికిరాలేదయా, వాళ్ళనే ఓడించేశారు. సో అధినేత చెప్పిన మాట, 2 ఎకరాల పొలం ఉన్న నీకు 2019లో టికెట్ ఇచ్చాడు. సో 20 కోట్లు ఇస్తానన్న కాదని నాకు టికెట్ ఇచ్చాడు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ని దేవుడిగా పిలిచి నువ్వు ఇవాళ దెయ్యంలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు అధినేత మాటను నువ్వు జవదాటి ఇవాళ వెర్రి పుష్పం అవ్వడం అనేది జరిగింది కదా. ఈ పాటంశెట్టి సూర్యచంద్ర కూడా ఈ మొత్తం సునామీలో కొట్టుకుపోయాడు. కాకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు పెద్ద ఆయన, లక్ష్మీనారాయణ గారు ఎందుకో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తప్పుడు దారిలో ప్రయాణం చేస్తున్నారు. చాలా మేధావి, గడగడాడించిన వ్యక్తి, ఐపీఎస్గా ఎన్నో సాధించాడు. సో వీళ్ళందరూ వేరు. ఈయన క్యారెక్టర్, ఈయన క్యాలిబర్ వేరు. గొప్ప వ్యక్తి, ఇలాంటి వ్యక్తి, గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి, గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి తనను తాను ఎక్కువగా ఊహించుకున్నాడా? ఏం జరిగింది అసలు? సొంత పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సొంత పార్టీ పెట్టి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో లాస్ట్ మినిట్లో ఏదైతే టికెట్ ఇచ్చారు కదా లక్ష్మీనారాయణ గారికి, మరి ఎందుకు ఆయన ఆ తర్వాత పార్టీ నుంచి వచ్చేయడం జరిగింది? చెప్తారు సినిమాలు చేస్తే
సినిమాలు చేయడం నచ్చలేదు అన్నది కారణం కాదు కదా. ఇవాళ వరకు ఆయన సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు కదా. వారయాత్ర ప్రారంభానికి ముందు వరకు సినిమాలు చేశారు, కానీ ప్రజల బ్రహ్మరథం పట్టలేదా? సందర్భం రావాలా, జనానికి నమ్మకం కలగాల, అంతే. ఇవాళ 21-20 దేశంలోనే ద బెస్ట్ రిజల్ట్ అని చెప్పాలా. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన వ్యక్తి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన, పవన్ కళ్యాణ్. అలాంటి పార్టీని వీడడం వల్ల నిజంగా నాకెందుకు ఈయన పార్టీలో ఉంటే కొంత ఏదో మేధో సంపత్తి చేకూరినట్టు భావించాను నేను. ఇలాంటి వ్యక్తి ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ అభాసు పాలవడం అనేది నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. బట్ ఈయనంటే నాకు చాలా ఇష్టము, కానీ ఎందుకో ఒక తప్పుడు నిర్ణయం జరిగిపోయిందని అనుకుంటున్నాను. ఇకపోతే ఇందా చెప్పాను, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10 వీళ్ళందరూ కూడా ఏదో చేయాలనుకున్నారు. వీళ్ళైతే అంటే మనకు క్రెడిబిలిటీ ఉంటుంది, మనం ఈ సర్వే తీసుకెళ్ళి బయట పెడితే జనం మనం చూసి నవ్వుతారు అన్న క్రెడిబిలిటీ ఉంటుందన్న సిగ్గు శరమం ఉండాలి కదా మనకి. వీళ్ళు ఒక సర్వే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. సరే, గెలుపోవడంలో ఎలాగైనా ఉండొచ్చు, మన ఛానల్కి మన వ్యక్తులకి మనకు క్రెడిబిలిటీ అనేది ఏడుస్తుంది కదా. ఎగ్జిట్ పోల్ తర్వాత కూడా నువ్వు అలాంటి క్రెడిబిలిటీ కోల్పోయి పనులు చేస్తే ఎట్లా? ఎగ్జిట్ పోల్ ముందు ఏదో ప్రభావితం చేయడానికి నువ్వు చేసావంటే అర్థం ఉంది. ఎగ్జిట్ పోల్ తర్వాత ఇలా చేయాల్సిన దుస్థితి, దౌర్భాగ్యం పట్టింది. ఇవాళ జనాల్లో అపకీర్తి పాలయ్యాలని చెప్పాలి. నీకు ఈ నెంబర్ 2 ఆయన ఉదయం లేస్తే పవన్ కళ్యాణ్ తిట్టడమే పని. పవన్ కళ్యాణ్ చేతగానోడని చెప్పి నిరూపించేందుకు శతలా ప్రయత్నం చేశాడు, చివరికి చేతగాని వాడిగా మిగిలిపోయాడు. ఇవాళ ఈ ఛానల్ సరే ఇదంతా ఆటలో అరటిపండు 90 అంటే, ఎందుకంటే వాళ్ళని పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమీ లేరు. వాళ్ళు నేరుగా తిట్టడం ఇష్టం లేక, లేకపోతే తిట్టితే ఉన్న ప్రేక్షకులు పోతారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఉండేదంతా జనసేన ప్రేక్షకులే. బహుశా వాళ్ళు ఏం చేశారంటే ఈ చింతా రాజశేఖర్ అని చింతా రాజశేఖర్, వాడు పంచి ప్రభాకర్ ఇలాంటి ఎదవలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి తిట్టించేవాళ్ళు. సో ఏమయ్యారు, వీళ్ళందరూ జీరోలు అయ్యారు ఇవాళ. సో ఇంకోటి కూడా చెప్పుకోవాలి, ఇలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నప్పుడు కొంతమంది మంచిగా జనసేన పార్టీతో ట్రావెల్ అయిన వాళ్ళ గురించి చెప్పుకోవాలి కదా. వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. చూడండి, తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. పెందుర్తిలో ఆయనే పోటీ చేయవలసింది, పెందుర్తిలో పని చేసుకున్నారు. ఆల్రెడీ ఆయన సీట్ ఇచ్చుంటే గెలిచేవాళ్ళు కూడా. చాలా మేధావి, ప్రభుత్వ శాఖలో పనిచేసి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్ళారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో, అనేక సోషల్ ఇష్యూస్లో ఆయన తన వంతు పాత్ర తాను పోషించేవాడు. మంచి వాగ్దాటి ఉన్న వద్ద. అలాంటి వ్యక్తి ఇవాళ తాను పని చేసుకున్న నియోజకవర్గాన్ని కూడా పంచకల్ల రమేష్ బాబు కోసం త్యాగం చేయాల్సి వస్తే పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తాను. సో తర్వాత బొలిశెట్టి సత్య గారు ఎన్నాళ్ళ నుంచో పార్టీ వాయిస్గా మారి ఆయన వినిపిస్తూ ఉన్నాడు. చాలా మందికి తెలుసలేదు, బొలిశెట్టి సత్య గారు జనసేన పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఆయన పర్యావరణం గురించి, ఒక సమాజం గురించి, వీటి గురించి బాగా తపన పడే వ్యక్తి, దాని మీద న్యాయ పోరాటాలు చేసిన వ్యక్తి. అలాంటి ఒక సోషల్ అంటే సమాజం కోసం నిలబడిన వ్యక్తి బొలిశెట్టి సత్య గారు. ఆయన కూడా 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడిన తర్వాత ఎవరైనా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కాదు అన్నప్పటికీ కూడా ఆయన నిబద్ధతతోటి పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ ఎంత చేశారో నాకు తెలుసు. సో బొలిశెట్టి సత్య గారు ఆయన నిబద్ధత, నిజాయితీని మనం మెచ్చుకోవాల్సిందే. ఆ తర్వాత పంచకర్ల సందీప్, యువకుడు, ఉత్సాహవంతుడు, భీమిల్లో పోటీ చేయాలని సంకల్పించాడు. లాస్ట్ టైం కూడా పోటీ చేశాడు. కానీ రాజకీయాలు అన్నాక డబ్బుతో ముడిపడి ఉంటాయి, కానీ అంత డబ్బు పెట్టుకునే స్థితి లేదు. కానీ వర్క్ చేసుకున్నాడు, గట్టి పనే చేసుకున్నాడు అక్కడ. కానీ చివరికి ఆ సీటు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సి వస్తే నోరు మెదపకుండా, వేరే మాట మాట్లాడకుండా నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో నిరంతరం పనిచేసిన వ్యక్తి పంచకర్ల సందీప్. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఇక్కడ విడివాడ రామచంద్రరావు గురించి. ఈయన కొంత హడావిడి చేశాడు, కానీ వాస్తవానికి ఈయనకి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీటు ప్రకటించింది ఈయనకే, వారాహి ముందు నుంచి. కానీ అప్పటికి పొత్తు లేదు. పొత్తు పెట్టుకున్న తర్వాత తణుకు సీట్ని త్యాగం చేయాల్సి వస్తే విడివాడ రామచంద్రరావు బాధపడ్డాడు, ఆవేదన చెందాడే తప్ప పార్టీని నిందించలేదు, అధినేతను నిందించలేదు. శిరసావించి వాడు ఆ గెలుపులో తన పాత్ర తాను పోషించాడు విడివాడ రామచంద్రరావు. ఆ తర్వాత పసుపులేటి హరిప్రసాద్ గారు, తిరుపతిలో ఆయన పీఆర్పీ నుంచి ఉన్నాడు.
పిఆర్పిలో చిరంజీవి గారి గెలుపులో ఆయన భాగం కూడా ఉంది. ఆయన చిరంజీవి వెన్నంటే ఉన్నాడు. పసుపురెడ్డి హరిప్రసాద్ గారు, డాక్టర్ గారు, ఆయన తర్వాత కిరణ్ రాయల్ గారు, తర్వాత వినుత కోట గారు, వీళ్ళందరూ కొంత బాధపడ్డారేమో కానీ ఎక్కడ కూడా అధినేత గురించి కానీ లేకపోతే పార్టీ గురించి కానీ పల్లెత్తు మాట లేదు. ఇలా కొంతమంది పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు. చాలా మంది ఉన్నారు నిబద్ధత కలిగిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలిచిన వాళ్ళు బరిలో చాలా మంది ఉన్నారు. పదవులు ఆశించకుండా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. అలాగే వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ జేడి లక్ష్మీనారాయణ గారు. ఇందులో ఉంచానే తప్ప ఈయన మీద నాకు హై రిగార్డ్స్ ఉన్నాయి. దీన్ని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా క్యారెక్టర్ లెస్ అని చెప్పాలి. వాళ్ళ క్యారెక్టర్ని పోగొట్టుకున్నారు వాళ్ళంతా కూడా. సో నేను ఈ జాబితాలో ఈయన ఉంచడం అనేది నాకు ఇష్టం లేదు. బట్ అక్కడ రాయాల్సి వచ్చింది. కానీ లక్ష్మీనారాయణ గారు కూడా పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇవాళ మళ్ళీ వీళ్ళందరూ కూడా అదేదో సుమతి సదులో చెరువు నిండితే కప్పలన్నీ వచ్చేస్తాయి బెకమంటూ. వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం ఈ మీడియా సంస్థలన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కీర్తించడమే పనిగా పెట్టుకుని రోజు వార్తలు చేస్తారు. ఏదేమైనా క్యారెక్టర్ అనేది ఉండాలి మనిషికి. సో మనం ఒకరోజు ఒక పార్టీలో ఉంటాం, ఇంకోసారి ఇంకోదో వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు కూడా కేతిరెడ్డి వినోద్ ఉన్నాడు, ఒక్క మాట అనలేదు. అతను పార్టీ మారాడు కావచ్చు, ఒక్క మాట అనలేదు. మనుక్రాంతి రెడ్డి ఉన్నాడు, ఆయన పార్టీ మారాడు. వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు నేను? పార్టీ మారారు వాళ్ళు, తప్పు లేదు. నీకు ఇష్టమైన పార్టీలోకి వెళ్తావు, వెళ్ళేటప్పుడు బురద చల్లి క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసే పని ఈడులాగా. ఈడవడు పోతిన మహేష్ గారు, కొబ్బరి బోండం కత్తిగాడు, ఇంకా నయమే జన సైనికులకే కోపం వచ్చి నాకల. ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ ఎట్లాంటి వాళ్ళంటే క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ జనసేనకు ఒక పిల్లర్స్గా నిలవడం అనేది హ్యాట్స్ ఆఫ్.